షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అలర్ట్. మీరు ఒక మంచి మూవీ లవర్ అయినా లేదంటే ఒక మంచి షార్ట్ ఫిల్మ్ మేకర్ అయినా కానీ ఇలాంటి ఆపర్చునిటీ మళ్ళీ రాదు కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. అండ్ ఈ వీడియోని మర్చిపోకుండా మీ షార్ట్ ఫిల్మ్ మేకింగ్ ఫ్రెండ్స్ తోటి లేదంటే మీ గ్యాంగ్ తోటి ఖచ్చితంగా షేర్ చేసుకోండి. యూనిక్ విజన్ షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ అనేది నా ఛానల్లో నేను కండక్ట్ చేయబోతున్నా. సో గెట్ రెడీ ఫర్ దట్. దీనికి ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి మాట్లాడుకుందాం. రూల్ నెంబర్ 1, నీ షార్ట్ ఫిల్మ్ అనేది యూట్యూబ్లో అవైలబుల్గా ఉండాలి. యూట్యూబ్లో అప్లోడ్ చేసి 1 మంత్ అవుతుందా, 6 మంత్స్ అవుతుందా, 1 ఇయర్ అవుతుందా, 2 ఇయర్స్ అవుతుందా, ఇవన్నీ నాకు అవసరం లేదు. నీ షార్ట్ ఫిల్మ్ అనేది యూట్యూబ్లో అవైలబుల్ ఉంది అంటే యూ కెన్ పార్టిసిపేట్ ఇన్ దిస్ కాంపిటీషన్. అండ్ కొంతమంది అనుకోవచ్చు, నా షార్ట్ ఫిల్మ్ ఇంకా అవ్వలేదు బ్రో, ఇంకా యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేయలేదు అనేటోళ్ళకి నేను చెప్పే బెస్ట్ సజెషన్ ఏంటి అంటే, ఈ షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ లాస్ట్ డే ఆఫ్ సబ్మిషన్ వచ్చేసి September 20. అట్లా చూసుకున్నా ఇంకా 10 days పైనే ఉంది. సో ఈ 10 days లోపు మీ షార్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ని ఖతం చేసేసి మీరు ఒక డ్రైవ్లో మీ వీడియోని అప్లోడ్ చేసి నాకు పంపించినా కానీ నో ప్రాబ్లం. ముందే చెప్తున్నా, చాలామంది డ్రైవ్ లింకులు పంపిస్తారు కానీ దాన్ని పబ్లిక్లో పెట్టట్లేదు. ఫర్ మేక్ షూర్ పబ్లిక్లో పెట్టి నాకు ఆ లింక్ని షేర్ చేయండి. నెంబర్ 2, ఎనీ లాంగ్వేజెస్ ఆర్ అలౌడ్. మీది ఏ లాంగ్వేజ్ ఉన్నా కానీ నాకు నో ప్రాబ్లం. తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం ఏదైనా పర్లేదు. నాకు ఆల్ లాంగ్వేజెస్ మీద ఐడియా ఉంది, గ్రిప్ ఉంది. సో ఖచ్చితంగా నాకు మీ షార్ట్ ఫిలిమ్స్ని షేర్ చేయండి. నెంబర్ 3, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే, నీ షార్ట్ ఫిలిం థీమ్ అనేది ఇంపార్టెంట్ కాదు, జానర్ అనేది ఇంపార్టెంట్ కాదు, లెంత్ అనేది కూడా ఇంపార్టెంట్ కాదు, అండ్ నువ్వు ఫోన్తో తీసినావా కెమెరాతో తీసినావా అనేది కూడా ఇంపార్టెంట్ కాదు. ద ఓన్లీ థింగ్ ఐ విల్ వాచ్ ఈజ్ స్టోరీ టెల్లింగ్ అండ్ యూనిక్నెస్. మీ కథలో దమ్ముందా, నువ్వు తీయాలనుకున్న దాంట్లో ఒక ప్యాషన్ అనేది కనిపించిందా అనేది నేను వెతుక్కుంటా. అంతకు మించి నీ టెక్నికాలిటీ బాగాలేదనే దాని మీద నేను క్వశ్చన్ కూడా చెయ్య. టు బి ఫ్రాంక్, ద మెయిన్ ఎజెండా ఆఫ్ దిస్ షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ ఏంటంటే, న్యూ టాలెంట్ అంటే ప్యాషనేట్ ఫిల్మ్ మేకర్స్ని వాళ్ళకంటే ఒక గుర్తింపు అనేది ఇవ్వాలి అనుకోవడమే దీనికి ఉన్న మెయిన్ ఎజెండా. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, షార్ట్ ఫిలిం కాంపిటీషన్ డెడ్ లైన్ ఎప్పుడు? నేను ఆల్రెడీ చెప్పా కానీ మళ్ళీ రిపీట్ చేస్తున్నా. September 20 ఈజ్ ద లాస్ట్ డేట్ టు సబ్మిట్. September 20 రాత్రి 12 o'clock కల్లా రిజిస్ట్రేషన్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి. అండ్ షార్ట్ ఫిలిం కాంపిటీషన్కి రిజల్ట్స్ ఎప్పుడు ఇస్తామంటే September 25th కల్లా రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేసేస్తాం. అండ్ ఈ షార్ట్ ఫిలిం కాంపిటీషన్లో గెలిస్తే ఏంది బ్రో అని అంటే, గెలిచిన వాళ్ళకి ఒక సీక్రెట్ క్యాష్ ప్రైజ్ అనేది ఉంటుంది. అంతేకాకుండా టాప్ 5 షార్ట్ ఫిలిం మేకర్స్ని నా కమ్యూనిటీ పోస్ట్లో పోస్ట్ చేస్తా. అంతేకాకుండా ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తాను. నిజంగా మీ షార్ట్ ఫిల్మ్కి ఒక గట్టి అప్రిషియేషన్ రావాలి అంటే, నేను నా ప్లాట్ఫామ్ మీద మీ షార్ట్ ఫిల్మ్స్లో ఉన్న మంచి మంచి పార్ట్స్ని రీల్స్లో చేసి అప్లోడ్ చేయడానికి కూడా ట్రై చేస్తాను. అండ్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, రిజిస్ట్రేషన్ ఫీ జస్ట్ 11 rupees మాత్రమే. 11 rupees పే చేయండి, రిజిస్టర్ అవ్వండి. అండ్ రిజిస్ట్రేషన్ లింక్ కాస్త డిస్క్రిప్షన్లో ఉంటుంది. డిస్క్రిప్షన్లో ఉన్న గూగుల్ ఫామ్ షీట్ని ఓపెన్ చేసి మీ ఫామ్ మొత్తాన్ని ఫిల్ చేసేసి, మీకు ఆ ఫామ్లో కనిపించిన QR కోడ్ని స్కాన్ చేసి అక్కడనే మీ పేమెంట్ డీటెయిల్స్ని, స్క్రీన్ షాట్స్ని అప్లోడ్ చేయండి. టు బి ఫ్రాంక్ చెప్తున్నా, ఆ QR కోడ్నే నమ్మండి, వేరే దాన్ని ఏది నమ్మకండి. కింద కమెంట్ సెక్షన్లో పెట్టిరు బ్రో నేను పే చేసిన, ఇవన్నీ వద్దు. నేను క్లియర్గా గూగుల్ ఫామ్ షీట్లో నా QR కోడ్ని పెట్టాను, దానికే పే చేయండి. పే చేసిన దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని అదే గూగుల్ ఫామ్ షీట్లో అప్లోడ్ చేయండి. అండ్ చాలామంది ఏం చేస్తారంటే, యూట్యూబ్ ఆర్ డ్రైవ్ లింక్ అనే దాన్ని పేస్ట్ చేయండి అని పెట్టాను ఒక కాలం. కానీ చాలామంది ఏంటంటే, మీ షార్ట్ ఫిలిం అనేది యూట్యూబ్లో ఉందా డ్రైవ్లో ఉందా అనుకొని అక్కడ యూట్యూబ్ డ్రైవ్ అని ఎంట్రీ చేస్తారు. అది కాదు బ్రో, అక్కడ యూట్యూబ్ లింక్, మీది యూట్యూబ్ ఉంటే యూట్యూబ్ లింక్ కానీ, లేదు మీ షార్ట్ ఫిలిం ఎడిటింగ్ అయిపోయింది డ్రైవ్లో ఉంది అంటే డ్రైవ్ లింక్ కానీ అక్కడ పేస్ట్ చేయాలి. అండ్ నిజంగా షార్ట్ ఫిల్మ్ మేకింగ్ చాలా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. మిస్ చేసుకుంటే మాత్రం రిగ్రెట్ ఫీల్ అవుతావు.